జయ శ్రీరామ్ శ్రీమాత్రే నమః. భక్తి శంఖ్ ప్రేక్షకులకు స్వాగతం. ధర్మ సందేహాల్లో మరొక ప్రశ్న. ఏమండి, ఎవరో జ్యోతిష్యులు మీరు ఆవుకి ఏదైనా ఆహారం పెడితే మీకు గ్రహస్థితి బాగుంటుంది, మంచి పుణ్యం వస్తుంది అని చెప్పారండి. కాబట్టి మేము ఆవుకి మాకు ఇంట్లో మిగిలిన పదార్థాలు పెట్టేస్తున్నాము అని చాలామంది అనుకుంటూ ఉంటారు. అయితే ఆవులో అందరు దేవతలు కూడా ఆవులో ఉంటారండి. లక్ష్మీదేవికి స్థానం లేకపోతే కూడా ఆవు యొక్క పృష్ఠభాగంలో ఆవిడ నివసించడానికైనా ఒప్పుకున్నారే తప్ప ఆ గోవు యొక్క శరీరంలోంచి వెళ్ళడానికి ఒప్పుకోలేదు లక్ష్మీ అమ్మవారు కూడా. కాబట్టి అంతటి ఆవుని మనం ఎట్లా చూసుకోవాలి? అంతటి పవిత్రమైనటువంటి జంతువుకి మనం నిన్న రాత్రి తిన్నటువంటి మీరు తినగా మిగిలిపోయినటువంటి అన్నాన్ని నీడల్లో కలిపి దానికి పెట్టేస్తున్నారు చాలామంది. నేను ప్రత్యక్షంగా చూసినటువంటి దాఖలాలు చెప్తున్నాను నేను. లేదు, తోటకూర తెస్తారు, కట్టలు పెట్టేస్తారు, అరటిపళ్ళు తెస్తారు, 2 గెలలు పెట్టేస్తారు, పచ్చి బియ్యము బెల్లము పెట్టేస్తారు. ఇటువంటివన్నీ కూడా అసలు ఆ ఆవుకి పెట్టచ్చా? దాని యొక్క శరీర పరిస్థితి ఏంటి అని ఆ ఆవుల్ని కాపాడే వాళ్ళు ఎవరో ఉంటారుగా, వాళ్ళని అడిగి కనుక్కొని వాళ్ళు ఏది చెప్తే అది పెట్టండి. చాలామంది జ్యోతిష్యులు చెప్తూ ఉన్నారు, ఇది వాస్తవమే, చెయ్యాలి, కానీ ఎలా చెయ్యాలి? ఏం చెప్తున్నారు జ్యోతిష్యులు అంటే, నవధాన్యాల్లో ఏ గ్రహం బాగులేకపోతే ఆ గ్రహానికి సంబంధించినటువంటి ధాన్యాన్ని ఆవుకు పెడితే ఆ గ్రహ యొక్క పీడ తగ్గుతుంది అని చెప్తున్నారు. వాళ్ళు చెప్పారు కదా అని చెప్పి బొబ్బర్లు తీసుకొచ్చి 20 కిలోల బొబ్బర్లు ఆవు ముందు పోసేస్తే ఏం తింటుందండి ఆవు? మీరు పెట్టాలి అనుకుంటే ఆ బొబ్బర్లని ముందు రోజు రాత్రి నానబెట్టి ఆ నానినటువంటి బొబ్బర్లు ఏవైతే ఉన్నాయో అవి ఆవుకు పెడితే మీకు అత్యంత శుభఫలం కలుగుతుంది. మీరు బొబ్బర్ని పచ్చిగా తినేస్తారా మీరు? మరి ఆవు కూడా ప్రాణే కదా. మరి అటువంటి ఆవుకి మీరు పచ్చి బొబ్బర్లు జంతువే తినేస్తుంది, పెద్ద పళ్ళు ఉంటాయి, జంతువే తినేస్తుందని మీరు పెట్టేశారనుకోండి, ఆ గ్రహం కూడా మీకు అలాగే ఆ యొక్క సంకేతాలు ఇస్తుంది. కాబట్టి మీరు నవధాన్యాల్లో ఏ ధాన్యం పెడుతున్నా సరే అవి ముందు రోజు నానవేసి తర్వాత రోజు ఆవుకు పెట్టారంటే దానికి సుఖంగా ఉంటుంది, మీకు కూడా శుభ ఫలితాలు కలుగుతాయి. అంతే కదా అని చెప్పి అరటిపళ్ళు గెలలు పెట్టేయడం, ఏదో ఒక స్వామివారి ఫోటో చూసేవండి, ఆ ఫోటోలో స్వామివారు ఆవుకి అరటిపండు పెడుతున్నారు కదా అని చెప్పి మేము కూడా ఆవుకి గెలల అరటిపళ్ళు పెడతామంటే అది చాలా తప్పు. ఆయన పర్యటనకు వస్తారు, ఎప్పుడో ఆ గోశాలకు వెళ్ళారు, ఆయన ఒక్క అరటిపండు పెట్టాడు, ఆ ఫోటోనే 100 సార్లు తిరుగుతుంది మీకు సోషల్ మీడియాలో. కాబట్టి ఒక పండు పెట్టండి, ఆయన అడగండి, ఎవరైతే ఆయనకి రక్షిస్తున్నారో, గోవులను రక్షించే వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళని అడగండి, అయ్యా ఆవుకి అరటిపండు ఇంకోటి పెట్టచ్చా, పచ్చి బియ్యం పెట్టచ్చా, బెల్లం పెట్టచ్చా అని అడిగి పెట్టండి. అంతే తప్ప సాధు జంతువైనటువంటి ఆవుకి మీరు ఇబ్బంది పెట్టారు అంటే మీ జీవితాలు కూడా అట్లాగే ఇబ్బంది పాలవుతాయని చెప్పి నేను మీకు తెలియజేయడం జరుగుతుంది. జయ శ్రీరామ్ శ్రీమాత్రే నమః.